ఎరా తాతాజీ ఈ ఏడన మీ రాజుగారమ్మ 10th పాస్ అవుతా? ఏమో మరి 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గొడ్డలు లోనెట్టడం ఈ పాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసాం? రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా. ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాశాను. ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడం నెంబర్ ఎంతమ్మా? చెప్పమ్మా. 563624. 563624 ఉందండి. జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి. అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి కూడా చెప్పినట్టుంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. డబ్బా జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టం పంపించాడు. ఈ జన్మకి ఆవిడ పాసు కదా, మనకు ఆ బట్టలు రావు. ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది. నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సారి పోతాను. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే రోగం కుదురుతుంది. ఆన్లైన్ ఈసారికి అవుతే ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు, దీన్ని అనాలి. మధ్యలో నేనేం చేశాను రా? పొత్తుకూకితే చాలు మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే సాగుద్ది, సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. గదికి తెలిపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి దొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. పేపర్లో రాబోయే మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. తలుపు అమ్మా. ఇక నువ్వేం తప్పితే నెల తప్పిన తిట్టరా?